ఆ చికెన్ అంటూ తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని దాంట్లో కొంచెం లెమన్ పిండి ఆనియన్ అద్దుకొని తింటే ఉంటది మామ బ్రోస్. లిటరలీ చెప్తున్నా బట్టలు దించేసుకుంటారు టేస్ట్. అంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటది. హలో మిరల్ కూడా మా బ్రోస్, ఈరోజు అయితే మనం అయితే రెడ్డి హోటల్ కి వచ్చేసాం. ఇక్కడైతే నాన్ వెజ్ మీల్స్ అయితే చాలా ఫేమస్. సరే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లున్నాయో, రివ్యూ ఇద్దాం. ఈ రోజు మనం అయితే చాలా ఫేమస్ అయిన రెడ్డి హోటల్ కి అయితే వచ్చేసాం. ఈ రెడ్డి హోటల్ అయితే 1989 నుండి మన మిర్యాలగూడలో ఉందన్నమాట. ఇది ఇప్పటికి స్టార్ట్ చేసి అయితే 40 ఇయర్స్ అయింది. 40 ఇయర్స్ నుంచి అదే టేస్ట్, అదే క్వాలిటీ, అదే జనాలను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు మామ. సరే ఈ రోజు అయితే మనం వెళ్ళి చూద్దాము. అంతకు ముందైతే ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. ప్రీవియస్లీ రెడ్డి హోటల్, ఇప్పుడు రెడ్డి హోటల్ చూసుకుంటే అయితే చాలా రినోవేషన్ చేశారు. ఇప్పుడైతే చాలా బాగుంది, లగ్జరియస్ గా, చాలా నీట్ గా, చాలా పీస్ఫుల్ గా చేశారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి మాత్రం బెస్ట్ స్పాట్. ఫుడ్ లవర్స్ కి అయితే ఇంకా ఇదైతే హెవెన్ అని చెప్పాలి. మీరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా ఒక్కటే మాట, నాన్ వెజ్ మీల్స్ ఎక్కడ బాగుంటాయి అంటే పక్కా ఎవరని చెప్పేది రెడ్డి హోటల్. మీరు ఏ టైంకి వచ్చిన క్రౌడ్ మాత్రం పీక్స్ అంటే పీక్స్ లెవెల్లో ఉంటది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అయితే ఉంటాయి. మనం ఎట్లాగో నాన్ వెజ్ అయితే పిచ్చి మనందరికి తెలిసిందే, ముక్కలేంది మనకి ముద్ద దిగదాయే. సో మనమైతే ఈరోజు నాన్ వెజ్ మీల్స్ ట్రై చేద్దాము. మనం ఈరోజు ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు. ఇక నాటుకోడి పులుసు గురించి అంటే మీకు తెలియదే లేదు, మన తెలంగాణ స్పెషల్ కి స్పెషల్ అనుకోవాలి. మన తెలంగాణలో మటన్ ఎంత ఇష్టమో నాటుకోడిని కూడా అంతే ఇష్టపడతారు. మన మిర్యాలగూడ రెడ్డి హోటల్లో ఈ ఐటమ్ కోసం అయితే జనాలు కొట్టుకుంటారంట మావా. అంత బాగుంటదంట టేస్ట్ అయితే. అంత బాగుంటది అన్నప్పుడు మనం కూడా టేస్ట్ చేసి రివ్యూ చెప్పకుంటే ఎట్లా చెప్పండి. సరే అని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టేశాం. మనం ముందైతే అరటాకు పెట్టేశారు. మనం దాన్ని మంచిగా వాష్ చేసుకొని అలా అరటాకులో వేడి వేడి రైస్ అయితే వేసారు. నాకైతే క్రేవింగ్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి ఆ నాన్ వెజ్ కర్రీస్ ని చూస్తుంటే. ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఇంకెందుకు చెప్పండి, మరి లేట్ ట్రై చేద్దామా. ఫస్ట్ మనం ట్రై చేసే ఐటమ్ వచ్చేసి ఎంతగానో మనం వెయిట్ చేసిన ఐటమ్ ఇది, తెలుసు కదా, ఇంకేంటి చికెన్ అంటూ. ఆ చికెన్ అంటూని తీసుకొని అబ్బా స్మెల్ కే నోరు ఊరిపోతుంది మా, ఏమైనా అనుకోగాని. ఆ చికెన్ అంటూని ఆ వేడి వేడి అన్నంలో కలుపుకొని, అలా కలుపుకున్న అన్నంలో కొంచెం లెమన్ పిండి ఆనియన్ అద్దుకొని తింటే మాత్రం చెప్పాలంటే అసలు ఎంత మంచి టేస్ట్ అంటే అంత మంచి టేస్ట్. ఇంత మంచి టేస్ట్ అయితే మనం ఎక్కడ వెతికినా దొరకదు మన మిర్యాలగూడలో తప్ప. దీంట్లో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటది. కానీ ప్రెసెంట్ అయితే మనం ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలి, ఆ మసాలాని ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనమైతే నెయ్యి వేసుకోలేదు. కావాలనుకుంటే మీరు వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటది. అండ్ మనం నెక్స్ట్ ట్రై చేసే ఐటమ్ వచ్చేసి నాటుకోడి పులుసు. ఇక్కడ నాటుకోడి పులుసు గురించి చాలా టాక్ ఉంది, టేస్ట్ బాగుంటది, క్వాలిటీ బాగుంటది. అండ్ చాలా మందికి నాటుకోడి పులుసు చేయడం రాదు, ఎందుకంటే నాటుకోడి స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటది. అంత ఈజీ కాదు అది కుక్ చేయడం, మీకు కూడా తెలిసిందే, మనందరికి తెలిసిందే కదా. సో మనం ఎంతగానో వెయిట్ చేసిన నాటుకోడి పులుసు కూడా ట్రై చేసి రివ్యూ అయితే ఇద్దాము. ఆ నాటుకోడి పులుసు ఒక పీస్ తీసుకొని ఆ అన్నంలో పెట్టుకొని కలుపుకొని తింటే చూసినారు అసలు పీస్ అయితే ఎంత టెండర్ గా అంటే అంత టెండర్ ఉరికింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా బ్రోస్. ఇక లాస్ట్లీ మనం ట్రై చేసే ఐటమ్ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై అయితే తింటే టేస్ట్ ఏమో కానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చికెన్ అంటే ఎంత పిచ్చి ఉంటుందో తెలిసిందే కదా మన యూత్ కి. ఆ చికెన్ తీసుకొని కలుపుకొని ఆనియన్ అద్దుకొని లెమన్ పిండుకొని తింటే ఇది కూడా మా చెప్తున్నా లిటరలీ అమృతం అంటే అమృతము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కారం పొడి అయితే చాలా అంటే చాలా ఫేమస్. దాంట్లో నెయ్యి అద్దుకొని తింటారు, చాలా పడి చచ్చిపోతారు దానికోసం అయితే. కానీ మనం ట్రై చేద్దామంటే మన పొట్ట అయితే చాలా ఫిల్ అయిపోయింది. ఇక్కడ వెజ్ ఐటమ్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చేపల పులుసు కూడా చాలా అంటే చాలా ఫేమస్ మా బ్రోస్. కానీ మనం అన్నైతే ట్రై చేయలేం కదా. ఈ రెడ్డి హోటల్ వచ్చేస్తే ఇక్కడ చాలా ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఆ మెమోరీస్ కానీ వీళ్ళ జర్నీ టోటల్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి అయితే ఎంత పబ్లిక్ ఉంటారంటే అంత పబ్లిక్ ఉంటారు. అదే కాకుండా అంత పీస్ కూడా ఉంటది. మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇష్యూ లేకుండా మంచిగా ఆరాంసే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ ప్లేస్ కి వచ్చేసి. ఇంత ముందు అయితే ఇది ఇక్కడ ఉండే అనమాట, దీన్ని రెనోవేషన్ చేసేసి ఇక్కడికి చేశారు. చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ గా రెనోవేషన్ చేశారు. చూడండి చెట్టు కూడా మధ్యలో ఎలా ఉందో, ఆ వైబే వేరే లెవెల్ అనిపిస్తది. ఇట్లా మన మిర్యాలగూడలో ఏ ప్లేస్ లో ఉండదన్నమాట. ఇక లాస్ట్ లో సాంబార్ తో దంచి కొడితే ఆ ఫీల్ క్రేజీ ఉంటది. మేము మీకోసం టేస్ట్ చేసి మరీ రివ్యూ ఇస్తున్నాము. లిటరలీ చెప్పాలంటే జెన్యున్ రివ్యూ ఇస్తున్నా. బాగున్న ఐటమ్స్ మాత్రమే నేను ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తున్నా. అవి ట్రై చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంకా ఏం వీడియోస్ ట్రై చేయాలి,
ఇంకా ఏ ప్లేసెస్ కి వెళ్ళాలో ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. ఇంకా ఏ ఐటమ్ ట్రై చేయాలి, ఏ ప్లేస్ కి వెళ్ళాలి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసమే నేను ఎదురు చూస్తాను. కష్టాలు అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్ని తినేసా. ఇక ఫైనల్లీ పొట్ట అయితే ఫుల్ టైట్ అయిపోయింది కాబట్టి సాంబార్ అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం. చాలా అయితే రీహ్యాపీ అయింది స్టమక్. ఇలా నేను వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, దానివల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. దీని అడ్రస్ తెలుసు కదా, ఎఫ్సే దగ్గరనే ఉంటది, బస్ స్టాండ్ కి వెళ్లే రూట్ లో. తప్పకుండా ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి మామ. రెడ్డి హోటల్ అంటే అడ్రస్ ఎవరైనా చెప్తారు. ఇలాంటి ఎన్నెన్నో కబుర్లు రుచులు కావాలనుకుంటే తిరిగే కబుర్లు తినే రుచులు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా ప్రెస్ చేయండి.